ఫస్ట్ మనం తీసేసుకోవాలి. రేపు పొద్దున షష్టి పూర్తి తర్వాత పెడతాం లేదా పోతుంది ఒక భాగం మన సేవింగ్స్లో ఒక భాగం తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక భాగం పిల్లలకు పెట్టారు అంతే, అంతమించి ఒక రూపాయి ఇంతే ఇస్తే ఇష్టపడి తీసుకోలేకపోలేదు. ఇది క్లియర్గా లేకపోవడం వల్లే మన పిల్లలు గిఫ్ట్ చేశారు, ఆస్తి కోసం తగిలేశారు, ఇన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఒక 6 భాగాలు, ఒక భాగం మనకి, ఒక భాగం పిల్లలకి, మిగతా 4 భాగాలు బయటికి నిర్మమాటని చెప్పేశారు. ఒకటి పేరు కోసం వాడుకోండి, మీ పేరు కట్అవుట్ పెట్టేసి ఒకటి చేయండి, ఒకటి గుప్తదానం చేయండి, పేరు కోసం కాకుండా చేయండి, ఇంకా 2 భగవంతుడికి ఇంకోటి భూతం వీటి కోసం ప్రాణులు. ఇలా చెప్పింది ధర్మం. ఇలా ఎవడైతే చేస్తున్నాడో వీడు ఏ పూజ చేయకపోయినా కూడా మోక్షమే వాడికి, వాడు ఖచ్చితంగా దేవుడు కానీ ఉంటాడు, ఎందుకంటే ధర్మం చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి. సో ఇలాంటి శరీరం, ఇంకా దేని గురించి మాట్లాడుతున్నాం, ఈ శరీరం కోసం కోటి వైద్యులు గుమ్మి కూడి వచ్చినా కానీ మరణం వచ్చే వ్యాధిని మార్పలేవు. ఆ వేళ యమదూతలు ఆగ్రహంబున వచ్చి ప్రాణంబులు పెకళించి పట్టునప్పుడు, అంటే ఏమంటుందంటే ఈ ప్రాణం అంటే బయటికి రాదంట, నాకు ఈ బాడీ బాగుంది నచ్చింది, కొన్నేళ్ల నుంచి దీనిలో ఉంటా, నేను రాను 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 అంటున్నాను. ఆయన ఏం చేస్తాడు, నువ్వెలా రావో నీ దగ్గర కాదు శక్తి నా దగ్గర ఉందని ఆ యొక్క పాశం వేస్తాడు. ఆ పాశం వేసినప్పుడు యాంకర్ అంటారు చూస్తారా, షిప్ కింద తేలడం కోసం సముద్రంలో దించుతారు బరువైన పదార్థం. దానికి 3 కోరలు ఉంటాయి, 3 ఉంటాయి. అంత పెద్ద స్టీమర్, పెద్ద పెద్ద షిప్స్ కూడా యాంకర్ వేస్తే కదలి కదా, భూమిలోకి వెళ్ళి దిగిపోతుంది, పడవ కదలకుండా అక్కడే తేలుతూ ఉంటుంది, దాని యాంకర్ అంటారు. యమధర్మరాజు యొక్క పాశానికి 1000 ఉంటాయంటారు, 1000. పొరపాటున ఒకటి తప్పించుకుని ఇంకోటి తప్పించుకోవద్దు, అంటే ఆ జీవాత్మకి వేస్తాడు పాశం. ఇది గరుడ పురాణంలో ఉంది. జీవాత్మకి ఇలా పాశం వేసి లాగితే ప్రాణం లోపల నుంచి రాను రాను రానంటారు, తప్పించుకుంటే ఇంకో పాశం పట్టుకుంటాం. 1000 అన్నాడు అంటే 1000 అంటే మనం చెప్పుకోవడానికి అనంతం అని చెప్పాలి. 1000 అంటే సంస్కృతంలో అనంతం. ఈ పాశం వేసి లాగుతాడు, లాగినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు, డెడ్ బాడీని ప్రాణం పోయేటప్పుడు ఎవరైనా చూశారు, దగ్గర నుంచి